పిల్లలు, ఈరోజు ఇంకో కొత్త కథ గురించి తెలుసుకుందామా? అంతకన్నా ముందుగా మా బీఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అందమైన ఉదయం, ఆకాశం నీలంగా ఉంది. లూసీ అనే బుజ్జి పక్షి తన ఎరుపు రంగు రెక్కలను ఆడిస్తూ నది ఒడ్డున ఎగురుతూ ఉంటుంది. గాలి చల్లగా వీస్తుంది, చెట్లన్నీ పచ్చగా మెరిసిపోతున్నాయి. లూసీ చాలా సంతోషంగా ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్తుంది. లూసీ అలాగా ఆడుకుంటూ పాడుకుంటూ ప్రకృతిని చూస్తూ ఆనందిస్తూ ఎగురుకుంటూ వెళ్ళి ఒక చెట్టు పైన కూర్చుంటుంది. అలా చెట్టు పైన కూర్చొని అటూ ఇటూ చూస్తూ ప్రకృతిని చూస్తూ ఆనందిస్తూ ఉంటుంది. అప్పుడే అకస్మాత్తుగా లూసీకి ఎక్కడి నుంచో ఒక చిన్న శబ్దం వినిపిస్తుంది. చిప్ 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 అని ఎవరో తక్కువ స్వరంతో ఏడుస్తున్నట్లుగా అనిపిస్తుంది. లూసీ వెంటనే ఆగిపోయి చుట్టూ వెతుకుతుంది. కింద ఉన్న పొదల చాటు నుండి ఆ శబ్దం వస్తుంది అని గ్రహిస్తుంది. అప్పుడు లూసీ వెంటనే మెల్లగా కిందికి దిగి పొదల మధ్యకు వెళ్ళి చూస్తుంది. అక్కడ ఒక చిన్న గోధుమ రంగు పిట్ట వణుకుతూ కూర్చొని ఉంటుంది. అది చాలా చిన్నది, ఇంకా సరిగా ఎగరడం కూడా రాదు దానికి. అప్పుడు లూసీ ఆ బుజ్జి పిట్టని అడుగుతుంది. ఏమైంది బుజ్జి పిట్ట, ఎందుకు ఇక్కడ ఒక్కదానివే ఉండి ఏడుస్తున్నావు అని లూసీ ప్రేమగా అడుగుతుంది. అప్పుడు ఆ బుజ్జిపిట్ట ఏడుస్తూ ఇలా సమాధానం చెప్తుంది. నేను గూటిలో నుండి ఆడుకుంటూ ప్రమాదవశత్తు కింద పడిపోయాను. మా అమ్మ ఎక్కడుందో నాకు తెలియట్లేదు. నాకు చాలా భయంగా ఉంది. నేను ఎక్కడో వచ్చి పడిపోయాను. నేను మా అమ్మ నాన్న దగ్గరికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు అని ఏడుస్తుంది బుజ్జిపిట్ట. అప్పుడు లూసీ ఆ బుజ్జిపిట్టని ఓదార్చి, నువ్వు ఏడవకు, నేను నీకు తోడుంటాను. మనం కలిసి మీ గూటిని మీ అమ్మని వెతుకుదాం. అప్పటి వరకు నా రెక్కల కింద వెచ్చగా ఉండు అని ధైర్యం చెప్తుంది. లూసీ ఆ బుజ్జిపిట్టను తన వీపు పైన ఎక్కించుకుంటుంది. గట్టిగా పట్టుకో, మనం ఇప్పుడు ఆకాశంలోకి వెళ్తున్నాం అని చెప్పి మెల్లగా పైకి ఎగురుతుంది. లూసీ అడవిలోని ప్రతి చెట్టును చాలా జాగ్రత్తగా గమనించడం మొదలు పెడుతుంది. లూసీ అలా వెతుకుతూ వెతుకుతూ చాలా అలసిపోతుంది. అలసిపోయి ఒక రాయి పైన కూర్చుంటుంది. ఆ రాయి పైన కూర్చొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటుంది. అలా కొద్దిసేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ వెతకడం మొదలు పెడుతుంది. కొంతసేపు వెతికిన తర్వాత లూసీకి ఒక పెద్ద మామిడి చెట్టు కనిపిస్తుంది. ఆ మామిడి చెట్టు కింద 2 పిట్టలు చాలా కంగారుగా అటు ఇటు తిరగడం కనిపించాయి. అవి తమ పిల్లల కోసం ఏడుస్తూ వెతుకుతున్నాయి. అప్పుడు లూసీ వాళ్ళని చూసి, అదిగో మీ అమ్మ నాన్న అక్కడే ఉన్నారు అని లూసీ సంతోషంగా అరిచింది. లూసీ మెల్లిగా వెళ్ళి ఆ మామిడి చెట్టు దగ్గర వాలింది. తన వీపు మీద ఉన్న బుజ్జి పిట్టను జాగ్రత్తగా కిందికి దింపింది. తమ పిల్ల తిరిగి రావడంతో ఆ పిట్ట తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు. అవి లూసీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలా అన్నాయి. లూసీ, నువ్వు చాలా గొప్ప మనసున్న దానివి. ఈరోజు నువ్వు నా బిడ్డను కాపాడావు. నీకు ఎప్పుడు మంచి జరుగుతుంది. అప్పుడు లూసీకి మనసు నిండా చాలా తృప్తిగా అనిపించింది. లూసీ అందరికీ బాయ్ చెప్పి మళ్ళీ ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ రోజు నుండి లూసీకి ఆ అడవిలో ఇంకా ఎక్కువ మంది స్నేహితులు అయ్యారు. ఇందులోని నీతి ఏంటో అర్థమైందా పిల్లలు? కష్టాల్లో ఉన్నవారికి లేదా మనకంటే బలహీనంగా ఉన్నవారికి సహాయం చేయడం వల్ల కలిగే ఆనందమే మరువలేనిది. పిల్లలు, ఈ స్టోరీ మీకు బాగా నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, బీఆర్ఆర్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.